హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు బాగుండాలి, మీతో పాటు నేను మీ శ్రీకాకుళం అమ్మాయిని. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద ముందుకుండా రావాలంటే బెల్ ఐకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద ఫోన్లో మోగుతుందనమాట. ఆ మెసేజ్ రాగానే నేను వీడియో పెట్టానని మీకు తెలుస్తుంది. ఎందుకంటే చెప్తున్నాను స్పెసిఫిక్గా, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, కాకపోతే బెల్ ఐకాన్ మర్చిపోతున్నారు అంతే. ఇప్పుడు యాక్చువల్గా నేనేం మేరా టీ పొడి కంపెనీ నాకేమైనా శత్రువు కాదు, నాకేదైనా ఏమీ మిత్రుడు కాదు. అసలు మేరా టీ పొడి కంపెనీ ఎక్కడ పుట్టింది, ఏంటి, పుట్టుపూర్వతాలు ఏంటి అనేది మీ అందరికీ తెలుసు. మీకు గనుక ఖచ్చితంగా మేరా టీ పొడి కంపెనీ ఎక్కడుంది ఏంటి అనేది అడ్రస్ కనుక తెలిస్తే ఖచ్చితంగా ఆ హెచ్ఆర్ ఉన్నారా, వాళ్ళకి డిపార్ట్మెంట్ ఉందా, అసలు ఏంటి, ఉద్యోగాలు ఎలా తీసుకుంటున్నారు, ప్రాసెస్ ఏంటి తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు మేరా టీ పొడి కంపెనీ నుంచి అస్సలు తెలీదు. ఎందుకు అస్సలు తెలియదు అన్నానంటే, ఎందుకంటే మేరా టీ పొడి కంపెనీ నుంచి కాల్ చేస్తున్నామని ప్రతి ఒక్కరు కాల్ చేస్తున్నారు, వాళ్ళ పర్సనల్ నెంబర్ నుంచి కాల్ చేస్తున్నారు తప్ప డైరెక్ట్గా టీ పొడి కంపెనీ నుంచి అయితే నాకు కాల్ రాలేదు, ఖచ్చితంగా రాలేదు. కానీ మీకు వేకెన్సీ ఉంది, మీరు జాయిన్ అవుతారా అని చెప్పి కాల్స్ వస్తున్నాయి. నిన్న శ్రావణ శుక్రవారం ఇంటి దగ్గర ఉన్నాను, పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలు ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఆ ఇంట్లో సిచ్యుయేషన్ వేరే ఉంటుంది. పిల్లలు హడావుడి, వాళ్ళకి ఏం చేసి పెట్టాలి ఏంటి, ఇవే ఆలోచనలు ఉంటాయి. మార్నింగు నాకు 9:30, 10 మధ్యలో కాల్ వచ్చింది అన్నోన్ నెంబర్ నుంచి. ఎవరా అని లిఫ్ట్ చేశాను. లిఫ్ట్ చేసిన తర్వాత, మేము మేరా టీ పొడి కంపెనీ నుంచి కాల్ చేస్తున్నామండి, మీకు టెలికాలర్గా చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు. ఎవరండి, నా నెంబర్ ఎవరు ఇచ్చారు అని అడిగాను. నేను మేరా టీ పొడి కంపెనీ నుంచి కాల్ చేస్తాము, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అని అడిగితే, సరే లేదండి, నా నెంబర్ ఎవరు ఇచ్చారు మీకు, అసలు ఎందుకు కాల్ చేస్తున్నారు, మీరు ఎవరు నాకు తెలియదు కదా అని అడిగాను. లేదు, నేను మేరా టీ పొడి కంపెనీలో పనిచేస్తున్నాను, మీరు టెలికాలర్గా జాబ్ చేస్తే మీకు మేము శాలరీ ఇస్తాము అన్నారు. సరే అండి, మేరా టీ పొడి కంపెనీ ఎక్కడ ఉంది అన్నాను. ఒక్క నిమిషం అండి చెప్తానని చెప్పి ఆలోచించి ఫోన్ కట్ చేశారు. సరే, ఇది అన్నోన్ నెంబర్లే అని చెప్పి నేను లైట్ తీసుకున్నాను. మళ్ళీ ఇంకొక నెంబర్ నుంచి కాల్ వచ్చింది. కాల్ చేసి, నేను మేరా టీ పొడి కంపెనీకి కాల్ చేస్తున్నానండి, మీరు మేరా టీ పొడి కంపెనీలో వర్క్ చేస్తారా, టెలికాలర్ జాబ్స్ ఉన్నాయి అన్నారు. మీరు ఎవరు అన్నాను. నేను మేరా టీ పొడి కంపెనీలో వర్క్ చేస్తాను, పేరు ఏంటి అని అడిగాను. చెప్పలేదు. సరే, పర్సనల్ పేరు కాబట్టి చెప్పలేదు అనుకున్నా. అయితే పర్సనల్ నెంబర్ నుంచి ఎందుకు కాల్ చేస్తున్నారు, మరి పేరే చెప్పలేకపోతున్నారు, మీ పర్సనల్ డీటెయిల్స్ చెప్పలేకపోతున్నారు, కాబట్టి పర్సనల్ నెంబర్ నుంచి ఎందుకు కాల్స్ చేస్తున్నారు, మీరు ఎందుకు రిస్క్లో పడుతున్నారు, మీకు అర్థం అవ్వట్లేదు. ఎవరో కాల్ చేయమని నెంబర్స్ ఇస్తే మీ నెంబర్స్ నుంచి కాల్ చేస్తున్నారు. నేను మంచిదాన్ని, ఏదో కాల్ లిఫ్ట్ చేస్తున్నాను, నచ్చితే నచ్చినట్టు చెప్తున్నాను, లేదంటే అవేర్నెస్గా కంపెనీ ఎక్కడుంది ఏంటి కనుక్కొని జాయిన్ అవ్వండి, అడగండి అని చెప్తున్నాను. లేదా అన్నోన్ పర్సన్కే వెళ్తుంది, ఏ పోలీస్ డిపార్ట్మెంట్కే వెళ్తుంది, ఏ వేరే బ్రాంచ్కే వెళ్తుంది, లేదు ఇంకొక సోషల్ మీడియా వ్యక్తికో, లేకపోతే ఇంకా రాజకీయ నాయకులకో ఎవరికో వెళ్తుంది, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి ఎవరికో వెళ్తుంది. మీరు డిస్టర్బ్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా కోపం వస్తుంది. వాళ్ళు ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు? నీ నెంబర్ నుంచి వచ్చింది కాబట్టి నీ నెంబర్కి మీద యాక్షన్ తీసుకుంటారు. నేను అదే విషయం చెప్పాను. దానికి వాళ్ళు సీరియస్ అయిపోయి, ఎవరు, ఏంటి, మేరా టీ పొడి కంపెనీ నుంచి యూట్యూబ్లో పెట్టావంటే పెట్టాను. అవును, అవేర్నెస్ కోసం పెట్టాను. ఇష్టం ఉంటే చూడు, నచ్చితే లైక్ చేయు, ఇంకొంతమంది తెలియాలనుకుంటే షేర్ చేయు. మంచి విషయమే కదా చెప్పింది. నేను నీ మీద నాకేం కక్ష కాదు, నువ్వేం నాకేమీ పోషించట్లేదు. టీ పొడి కంపెనీ అంటున్నావు, కాల్ చేస్తున్నావు, ఓ ముగ్గురిని జాయిన్ చేయమండి, ఇదంటే టాగూర్ సినిమా, నా ముగ్గురికి పంచుకోవడానికి ఏదైనా మంచి విషయమా? నీలాగా ఇంకొంతమందిని మోసపోమని చెప్పడం మంచి విషయమా? నీ నెంబర్ ఇంకొక 10 మందికి ఇవ్వడం మంచి విషయమా? అసలు నీ పర్పస్ ఏంటి? నువ్వు ఎందుకు జాయిన్ అయ్యావు? టీ పొడి కంపెనీలో జాయిన్ అయ్యావు, 360 350 సంథింగ్ కట్టి జాయిన్ అయ్యావు. జాయిన్ అయ్యి జాబ్ చేసుకో. వాళ్ళు ఎవరో అన్నోన్ నెంబర్స్ ఇస్తే గ్రూప్లో యాడ్ చేస్తే, నాకు ఒక 5 నెంబర్లు ఇచ్చారండి, వేరే వాళ్ళకి 5 నెంబర్లు ఇచ్చారండి, వాళ్ళు ఎదురు కాల్ చేస్తారండి, వీళ్ళు ఎదురు కాల్ చేస్తారు, మళ్ళీ ఆ కాల్ డ్యూరేషన్ అండి, రికార్డ్ చేయాలండి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారా, ఎందుకు రిజెక్ట్ చేశారనేది కాల్ చేసి ఆ రికార్డు వాళ్ళకి పెట్టాలండి. ఇవన్నీ ప్రాసెస్ చేయాలండి. అంటే దానికి ఒక కంపెనీ ఉంటుంది,
ఆ కంపెనీలో రూల్ ఉంటుంది. ఏంటి, నువ్వు కంపెనీ ఫోన్ చేసిన వెంటనే రికార్డు ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏమైనా నిన్ను తిడుతున్నారా లేదా నువ్వు వాళ్ళని ఏమైనా బ్లేమ్ చేసి తిడుతున్నావా అనేది ఒక క్లారిటీ ఉంటుంది. ఇవన్నీ మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయాలంటే అక్కడ మీరా టీ పొడి కంపెనీ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ లేకుండా ఏదో నాకు నెంబర్స్ ఇచ్చారు, నేను ఫోన్ చేస్తున్నాను, నా 360 రూపాయలు నాకు వచ్చేస్తే మీ ముగ్గురు జాయిన్ అయిపోండి, మరో ముగ్గురు జాయిన్ అయిపోండి అంటే అది ఎక్కడిది, ఎక్కడ సిస్టమ్ అది? ఇన్ని ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, ఇంతమంది మోసపోతున్నారని చెప్తుంటే అది చెడ్డ విషయం ఎలా అయింది? తెలుసుకోమని చెప్తున్నా. కంపెనీ ఎక్కడుంది అని అడుగుతున్నా. నా రెజ్యూమ్ ఏమైనా ఇచ్చానా నేను? లేకపోతే నా డీటెయిల్స్ ఏమైనా ఇచ్చానా? నా పేరైనా మీకు తెలుసా? వినండి, ఈ వీడియో మీరు పూర్తిగా వింటే మీకు అర్థమవుతుంది. అసలు నా పేరు తెలియదంట, నేను ఎక్కడుంటానో తెలియదంట, నేను ఎవరినో తెలియదంట, కానీ నా నెంబర్ ఇచ్చారంట. నా నెంబర్కి ఫోన్ చేసి జాయిన్ అవ్వమని చెప్పారంట. నేను ఎక్కడైనా రెజ్యూమ్ ఇచ్చానా? నేను మీరా టీ పొడి కంపెనీలో వర్క్ చేస్తాను, టెలికాలర్గా నాకు ఇవ్వండి పోస్ట్ అనేది నేను ఏమైనా రెజ్యూమ్ పెట్టుకున్నానా, కరికులం పెట్టుకున్నానా? అసలు ఏమీ లేనిది, నా బయోడేటా లేనిది మీరు ఎలా కాల్ చేస్తున్నారు నాకు కాల్ చేస్తే నేను చెప్పే సమాధానం ఇలానే ఉంటుంది. ప్రతి ఒక్కరికి నేను చెప్తాను, టీ పొడి కంపెనీ ఎక్కడ ఉంది, అడ్రస్ పెట్టండి అని అడుగుతాను. ఖచ్చితంగా అడుగుతాను. నేను 10 మంది రండి నా దగ్గరికి, నీకు మీరా టీ పొడి కంపెనీలో నాకు జాబ్ వచ్చింది, నాకు ఉద్యోగం వచ్చింది, ఫ్రీగానే నాకు డబ్బులు ఇస్తున్నారు, నేను టెలికాలింగ్గా వర్క్ చేస్తున్నాను, ఓ 10 మందికి ఫోన్లు చేస్తేనే నాకు డబ్బులు ఇచ్చేస్తున్నారు, నాకే టార్గెట్ లేదు, జాయిన్ చేయమని ఏం చెప్పలేదు అని ఒక 10 మంది రండి. అదే విషయం నేను అడిగితే నువ్వెవరని నాకంటావేంటి అని రివర్స్లో మాట్లాడింది. అందులో ఒక ఆవిడ సూపర్వైజర్ అంట, అమ్మా సూపర్వైజర్ గారు, ఇన్ఛార్జ్ గారు, ఇంకెవరెవరో ఉన్నారు, మేనేజర్లు ఉన్నారేమో, మీ హెచ్ఆర్కి మీ కంపెనీకి చెప్పండి, ఇలా తిడుతున్నారు ఫోన్లు చేస్తే. చాలామంది ఫేస్ చేశారు, చాలామందికి ఈ సిచ్యుయేషన్ జరిగింది. మేమేదో ఎమర్జెన్సీగా ఏ బైక్ మీదో ఏ రోడ్డు పైనో ఇంకెక్కడో ఉంటాం, మీరు అన్నోన్ నెంబర్ నుంచి కాల్ చేస్తే ఎవరు అనుకోవాలి? మేము ఎత్తి ఏం సమాధానం చెప్పాలి? ఎమర్జెన్సీ అనుకుంటాం, కాల్ వచ్చింది లిఫ్ట్ చేయాలి, తప్పని పరిస్థితుల్లో లిఫ్ట్ చేస్తాం. మీరు లిఫ్ట్ చేసిన వెంటనే మీరా టీ పొడి కంపెనీ నుండి కాల్ చేస్తున్నామండి, ఇదేదో రికార్డు సేమ్ ఇదే అనమాట, మీరా టీ పొడి కంపెనీ కాల్ చేస్తున్నామండి, మీరు టెలికాలర్గా జాయిన్ అవుతారా? ఏంటిది, ఏంటి సదాయింపు? అసలు నా నెంబర్ ఎందుకు మీరు ఆ గ్రూప్లో పంచుకుంటున్నారు, ప్రసాదం పంచుకున్నట్టు? ఏదైనా పర్పస్ ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి ఫోన్ చేసి, ఇగో ఇలా పెట్టారు కదా, ఇది కరెక్ట్ కాదు, ఇగో మీరా టీ పొడి కంపెనీ పలానా దగ్గర ఉంది, మేము కొన్ని వందల మంది వేల మందికి ఉద్యోగాలు ఇస్తుంది, చాలా ఆదుకుంటుంది ఆ టీ పొడి కంపెనీ, మాకు దేవుడు మాకు దేవత అని చెప్పి పూజలు చేయండి. వచ్చి చెప్పండి, ఇగో నేను ఇంత సంపాదించాను, ఇన్ని లక్షలు సంపాదించాను, ఇన్ని వేలు సంపాదించాను, నాకు ఉద్యోగం వచ్చింది, ఉపాధి వచ్చింది. ఏమొచ్చింది? ఎంతమంది నేను జాయిన్ చేస్తే వచ్చింది? ఎన్ని వేలు మీరు కట్టిస్తున్నారు? నువ్వు ముగ్గురికి, ఆ ముగ్గురికి ఎన్ని వేలు ఎన్ని లక్షలు పోతున్నాయి. మన ఇండియా ఎప్పుడో గొప్ప దేశం, సంపద గల దేశం. ఆ దేశానికి కాస్త కొలగొడుతుంది ఇలాంటి వాళ్ళే, ఈ సైబర్ క్రైమ్ చేసిన వాళ్ళే. డబ్బులంతా కట్టించి మోసం చేసి ఆ డబ్బులంతా ఎక్కడికి పోతున్నాయి? ఎవరికి డబ్బులు కట్టాలి? ఆ ఫొటోస్ పెట్టండి, ఆ స్క్రీన్ షాట్లు పెట్టండి. ఫోన్పే చేయమంటున్నారండి, 300 రూపాయలు మీరా టీ పొడి కంపెనీ పేరు వచ్చిందండి, మేము జాయిన్ అయిపోయామండి. ఎవరైనా పెట్టుకోవచ్చు. ఆ కంపెనీ ప్రూఫ్ ఏంటి, అథారిటీ ఏంటి, జిఎస్టీ ఏంటి, ఇన్కమ్ కడుతుందా కట్టట్లేదా, ట్యాక్స్ కడుతుందా కట్టట్లేదా, అసలు కంపెనీ ఉందా, ప్రొడక్ట్స్ ఏంటి, ప్రోడక్ట్ ట్రేడ్ మార్క్ ఉంటుంది, ఏంటి ఆలోచించకుండా దిమాక్ లేకుండా జాయిన్ అయిపోయి మేము జాయిన్ అయిపోయాం, అయ్యా మరో ముగ్గురు జాయిన్ చేయకపోతే నాకు శాలరీ రాదు అని ఏదో ఇంకొకరి మీద మీ తాలూకా రుద్దడం ఏంటి? మీ తాలూకా అభిప్రాయాల్ని, మీ తాలూకా బలహీనతని వేరే వాళ్ళ మీద రుద్దడం ఏంటి? ఖచ్చితంగా మీరు చేయాలనుకుంటే చేయండి ఉద్యోగాలు, కాదంటలే. ఇంకో 10 మందికి ఇవ్వండి ఉద్యోగాలు. బోల్డ్ మంది ఉన్నారు మన దేశంలోనే ఏంటి, పక్క దేశంలో, ఆ పక్క దేశంలో కూడా బోల్డ్ మంది నిరుద్యోగులు ఉన్నారు. ఉపాధి కల్పించండి మీరా టీ పొడి కంపెనీలో, అప్రిషియేట్ చేస్తారు. మన చాలామంది ఉన్నారు కదా రాజకీయ నాయకులు, వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు మీకు. వాళ్ళకి కాల్స్ చేయండి, వాళ్ళకి కాల్ చేసి మీరా టీ పొడి కంపెనీలో ఇంతమందిని జాయిన్ చేసామండి, ఇంత డబ్బులు వచ్చింది, మాకు ఇంత జీతాలు ఇస్తున్నారని పబ్లిక్గా చెప్పండి. అంతేగాని
నాకు ఫోన్ చేసి మేరా టీ పొడి కంపెనీలోని ఉద్యోగాలు ఉన్నాయని టెలికాలర్గా ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి కాల్ చేస్తారు ఎందుకండి? నా నెంబర్ తీసుకొని మీరు కాల్ చేస్తారేంటి? దిమాకు ఉంది అసలు. ప్రసాదం పంచినట్టు పంచుకొని తిరిగి మళ్ళీ నాకు ఫోన్ చేసి మీరే టీ పొడి కంపెనీకి కాల్ చేసామండి, సారీ అండి, ఇది నా నెంబర్ అండి, నా పర్సనల్ నెంబర్ అండి. నీకు మైండ్ పనిచేస్తుందా? నీ పర్సనల్ నెంబర్ నుంచి నువ్వు ఎందుకు కాల్ చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? నేను సైబర్ కంప్లైంట్ ఇచ్చాను అనుకో, వాళ్ళు వచ్చి డైరెక్ట్గా నీ నెంబరే చెక్ చేస్తారు. నువ్వు నీ నెంబర్ నుంచే నాకు కాల్స్ వస్తున్నాయని ఉంటుంది. కాబట్టి ఎవరికి నష్టం? ఎవరిని పట్టుకుంటారు అక్కడ? కొద్దిగా ఆలోచించాలి కదా. అసలు మైండ్ పనిచేస్తుందా? ఎందుకు కాల్ చేస్తున్నాము? ఒక సంస్థలో జాయిన్ అయ్యామంటే దాని డీటెయిల్స్ తెలుసుకోవాలి కదా. అది చెప్పడం, అది అవేర్నెస్ చేయడం కూడా తప్ప అని అంటున్నారు. మీకేమైనా మీరే టీ పొడి కంపెనీ నుంచి కాల్ వస్తే, లేదు మీకేమైనా తెలిసిన వాళ్ళు జాయిన్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు కూడా తెలియాలి కదా అసలు మీరా టీ పొడి కంపెనీ జెన్యూను అంటున్నారు కదా. ఆ జెన్యూన్ ఏంటో, ఇంత వేల మంది లక్షల మంది డబ్బులు కడుతున్నారు అంటే ఆ జెన్యూన్ ఏంటో మనం కూడా తెలుసుకోవాలి కదా. కాబట్టి మీరా టీ పొడి కంపెనీ ఎక్కడుందో వాళ్ళ ఎండీసో హెచ్ఆర్లో మేనేజర్లో ఎవరో ఒకరు ఉంటారు కదా, హెడ్ ఆ సంస్థకి. మీరా టీ పొడి కంపెనీ పెట్టినోడు ఉంటాడు కదా, పెద్ద మహానుభావుడు. ఆ మహానుభావుని దించండి కిందకి. దించితే మేము కూడా దండాలు పెట్టి, అబ్బాయి ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు, లేడీస్ ఇంతమంది జాయిన్ అవుతున్నారు, ఇంట్లో ఖాళీగా ఉండి అసలు చదువుకున్న వాళ్ళు లేదు, చదువుకోలేని వాళ్ళు లేరు, ఎంతమంది. మీరు నాకు వచ్చిన కాల్స్ అంతా మీరు చెక్ చేస్తే అసలు అన్ని వీడియోస్ కూడాను, అంతమంది కాల్ చేసిన వాళ్ళు కూడాను ఏమీ ఆలోచించకుండా పాపం ఉద్యోగం ఇస్తాము, మీకు టెలికాలర్గా ఉద్యోగం ఇస్తాము, ఇంట్లో ఉండి డబ్బులు సంపాదించవచ్చు అనే కీ పాయింట్ ద్వారా ఎంతమంది మోసపోతున్నారు, ఎంతమందిలో అవేర్నెస్ లేకుండా పోతుంది. ఒకసారి మీరు ఆలోచించండి. నేను చేసింది ఏంటి తప్పు? ఏంటి ఇందులో కనిపించింది? మంచి చెప్పడం కూడాను జనానికి నచ్చట్లేదు. ఇంకొక ఆవిడైతే మధ్యాహ్నం కాల్ చేశారు. ఆవిడకి నేను డీటెయిల్స్ చెప్పాను. ఆవిడ చెప్పిన తర్వాత మీరు మోటివేట్ చేస్తున్నారు, మీరు మంచి చెప్పారండి ఆవిడ అర్థం చేసుకున్నారు. కొంతమంది అర్థం చేసుకున్నామని ఉంటారు, వాళ్ళ కోసం చెప్తున్నా. అర్థం కాని వాళ్ళ కోసం నేను ఎందుకు చెప్తాను? నీకు అర్థమే కాదు కాబట్టి నువ్వు స్కిప్ అయిపో. వీడియో చూడకు, నీకు నచ్చట్లేదు కదా. నచ్చిన వాళ్ళు చూస్తారు, ఇన్ఫర్మేషన్ కావాలన్న వాళ్ళు చూస్తారు. లేదు నీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా మీరే టీ పొడి కంపెనీ నుంచి, నాకు కాల్ చేయి, నా నెంబర్ ఉంది కదా. మీరు ఎలాగ పంచుకున్నారు కదా మీ గ్రూపుల్లో, నా నెంబర్ మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నేను 3 సంవత్సరాల బట్టి వీడియోస్ చేస్తున్నాను. నా నెంబర్ మీకు ఖచ్చితంగా తెలుస్తుంది, ఖచ్చితంగా మీ దగ్గర ఉంటుంది నాకు తెలుసు. మీరా టీ పొడి కంపెనీ బ్యాచ్ మొత్తం దగ్గర ఉంటుంది. కొత్తగా జాయిన్ అయిన కూడా నా నెంబర్ ఇస్తున్నారంట, పబ్లిసిటీ చేస్తున్నారు, బాగుంది, అప్రిషియేట్ చేస్తున్నాను. ఇంకా ఇవ్వండి నెంబరు, అందరికీ ఇచ్చి కాల్స్ చేయమనండి. మీరా టీ పొడి కంపెనీ పొద్దున్నుంచి సాయంత్రం దాకా నేను ఎత్తాను. మీరా టీ పొడి కంపెనీ గురించి చెప్తూ ఉండండి, వింటాను. ఇంకా మనం వీడియోస్ చేద్దాం మీరా టీ పొడి గురించి. చాలామందికి ఉద్యోగాలు ఉపాధి కల్పిద్దాం. భారతదేశంలో చాలామంది ఉన్నారు, మీ అందరికి తెలుసు కదా. వాళ్ళందరికీ కాల్ చేసి చెప్పండి మీ గొప్పతనం, మీ టీ పొడి కంపెనీ గొప్పతనం. టీ తాగితే బలం వస్తుంది, బుద్ధి పెరుగుతుంది, తలనొప్పి తగ్గిపోద్ది, ఇంకేమైనా చెప్పండి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు కూడా టీ పొడి కంపెనీ నుంచి కాల్ వస్తే దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.